నీకేదైనా కనిపించిందా? లేదు, నాకు కనీసం గ్రేట్ వైట్ ఫ్లౌండర్ కూడా కనిపించలేదు. షార్క్ క్వీన్ 10 o'clock. చూడటానికి అది చాలా పెద్దగా ఉంది. షిప్ ఇటువైపుగానే పోనివ్వు. దాదాపు 200 గజాల దగ్గరగా పోనివ్వు. హే, అది తింటానికి మాంసమే. ఏ ఆగండి, ఇటు పక్క రావద్దు మీరు. పాల్, అతని పక్క నుంచి పోనివ్వు. జాగ్రత్త. పాల్, పోర్టు వైపు వెళ్ళు. ఓకే. నీకు బుద్ధి లేదా? నీళ్ళలో గ్రేట్ వైట్ ఉంటే ఎవరైనా డైవ్ చేస్తారా? భలే చేసావు బేబీ. కొంచెం ఉంటే నీ వల్ల 2.5 లక్షల నష్టం వచ్చేది. ఏంటి నష్టమా? అవునది నిజమే. ఒక గ్రేట్ వైట్ షార్క్ కి అక్వేరియం ఎంత డబ్బులు ఇస్తుందో తెలుసా? ఒక అడుగుకి 10,000. ఇప్పుడు వచ్చింది కనీసం 25 అడుగులు ఉంటుంది. అంటే ఎంతో ఆలోచించుకో. కనీసం 50 అడుగులు ఉంటుంది. హే నోలాన్, అది మళ్ళీ వస్తుంది. త్వరగా పైకి రండి. పాల్, కాస్త స్పీడ్ పెంచు. మీరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వచ్చి ఎక్కుతాను. ఫినిట్ 2 o'clock. అటు చూడండి, ఆ షార్క్ నీళ్లలోనే ఉంది. కేట్, త్వరగా వచ్చి బోట్ ఎక్కు. ఓ గాడ్, అలా చేసిందేంటి? ఈ ప్రపంచంలో ఒకే ఒక జీవే అలా చేస్తుంది. అదే కిల్లర్ వేల్. ఈ భూమి మీద మంచి పవర్ఫుల్ యానిమల్ అదే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కిల్లర్ వేల్. ప్రతి సముద్రంలో కనిపించేది ఇది వార్మ్-బ్లడ్ ఉన్న యానిమల్. ప్రాచీన రోమన్లు దీన్ని ఓర్కా ఓర్సినస్ అంటారు. లాటిన్లో మరణాన్ని తీసుకొచ్చేది అని అర్థం. దీని టాపెడ్ ఫామ్ మస్కులర్ ఫైన్స్ ఓర్కాలని సముద్రంలో వేగంగా కదిలే తిమింగ్లాలుగా చేస్తాయి. పెద్దవి మగవి 30 అడుగుల వరకు 6 టన్నుల బరువు వరకు ఉంటాయి. కానీ కొన్ని 45 అడుగుల వరకు పెరుగుతాయని తెలిసింది. ఇప్పుడిక్కడున్న కిల్లర్ వేల్ బహుశా బాగా తెలిసిన తిమింగ్లంలా ఉంది. మచ్చిక చేసుకున్నది ఎగ్జిబిషన్లో ఉంది. పిల్లగా ఉన్నప్పుడు బంధించి వాళ్లతో తీసుకొచ్చారు. ప్రేమగా చూసుకుంటే దీనికంటే మరే జంతువు మనిషికి గొప్ప ఫ్రెండ్గా ఉండలేదు. వాటి గురించి చెప్పాలంటే ఓర్కా నోటిలో 2 వరుసల్లో 48 పెద్ద పెద్ద దంతాలుంటాయి. పేరెంట్స్గా కిల్లర్ వేల్స్ ప్రత్యేకమైనవి, మనుషుల కంటే బెటర్ అయినవి. అయితే మనుషులాగే వాటికి కూడా పగ తీర్చుకునే లక్షణాలున్నాయి. అయితే ఈ జీవులకు ఒక అద్భుతమైన విషయం ఉంది. మీరనుకుంటున్నట్టు వాటి సాధు స్వభావం కాదు, హింసా ప్రవృత్తి కాదు. వాటి మెదడు స్లైడ్ స్ప్లిట్ స్కిన్. ఇప్పుడు ఈ బ్రెయిన్లో ఇది మంకీది, ఇది మనిషిది, ఇంకా ఇది కిల్లర్ వేల్ది.
మనకి కిల్లర్ వెల్స్ తెలివితేటల గురించి తెలిసింది కొద్దిగానే. అవి ఎలాంటివంటే అవి చాలా పవర్ఫుల్. కొన్ని విషయాల్లో అవి మనుషుల కంటే ఎంతో తెలివైనవి. ఇది 4 నెలల గర్భస్థ పిండం. ఇది అచ్చం మనిషి పిండంలాగే ఉంది. దీనికి 2 చేతులు, ఒక్కో చేతికి 5 వేళ్లు ఉన్నాయి. వెల్స్ మాట్లాడతాయి, కమ్యూనికేట్ చేస్తాయి. శబ్దం ఇంకా సోనార్ ఎకోలొకేషన్తో అవి ఇలా చేస్తాయి. ఇప్పుడు మీరు వింటున్న ఈ వేల్ సౌండ్స్లో వేవ్ లైక్స్ ఉన్నాయి. అవి ఒక సముద్రం అడుగు భాగాన్ని మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచం గుండా వెళ్లగలవు. వీటిని అండర్ వాటర్లో రికార్డ్ చేసి కాల్టెక్లోని కంప్యూటర్లో అనలైజ్ చేశారు. అందులో 15 మిలియన్ పీసెస్ ఇన్ఫర్మేషన్ ఉందని గుర్తించారు. బైబిల్లో కేవలం 4 మిలియనే ఉన్నాయి. అసలు అవేం చెప్తున్నాయి? ఇప్పుడు మనకదే ముఖ్యం. కమ్యూనికేట్ చేయడానికి వాటి దగ్గర ఏమైనా ఉందా? అదే వాటి సోనార్. మన దగ్గర ఎక్స్రే విజన్ లాంటిదే. మనం ఒక విధంగా చూస్తే ఎవరైనా సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారని వెంటనే కనిపెట్టేయగలం. ఒకేలా ఉన్నారా, అరౌస్డా, ఆరోగ్యంగా ఉన్నారా, జబ్బుతో ఉన్నారా అని తెలుస్తోంది. ఇప్పుడు తెలుసుకోవాల్సింది మనుషుల హావభావాల గురించి, వాళ్ళ స్వభావం గురించి కాదు. మనం దాని భాష అంటున్నాం. అవి అనవసరమైనవి లేదా రిడోనేట్ లేదా రిటార్డెడ్ పిలుపులు కావచ్చు. అదే వేల్ భాష. మొదట్లో నేను గమనించలేదు, కానీ లెక్చర్స్కి సడన్గా కొత్త అటెక్టివ్ మెంబర్ వచ్చారు, కెప్టెన్ నాల్. ఆయన క్లాస్ అయిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు ఒరకస్ గురించి, అప్పుడప్పుడు నా గురించి అడగడం మొదలెట్టాడు. జంతువుల విషయంలో అతని జ్ఞానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎప్పటినుంచో చేపలు పట్టే అతనికి వాటి గురించి అంత తక్కువగా తెలిసిందంటే ఆశ్చర్యపోయాను. అతని క్యూరియాసిటీకి నేను కూడా ముచ్చటపడ్డాను. ఆ కాంబినేషన్ అతను వెల్నరబుల్ గాను అట్రాక్టివ్ గాను చేసింది. నేను న్యూ ఫౌండ్లాండ్లో చాలా కాలం ఉన్నాను. ఎప్పుడైనా ఫిషర్మ్యాన్ సముద్రంలో ఉన్న ఒకదాని గురించి అతిగా ఆసక్తి చూపిస్తున్నాడంటే దాన్ని పట్టుకోవడానికి లేదంటే చంపడానికి మాత్రమే. నీ దగ్గర హోల్డింగ్ పెన్ ఉందని నాకు చెప్పుకో. డామిట్, వీడికి నోరెక్కువ. కిల్లర్ వెల్స్ గురించి నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడే అది అర్థం చేసుకోవాల్సింది. అది నీ మైండ్ని ఏమాత్రం మెరుగుపరచలేదు. చూడండి, మేము దానికి ఎట్టి పరిస్థితుల్లో హాని చేయం. కాకపోతే అది ఏదైనా అక్వేరియంలో సంతోషంతో చాలా కాలం బతుకుతుంది. దానికి నీకు ఎంత డబ్బులు వస్తాయనుకుంటున్నావు? నాకు చాలు. నోలన్, నీకోటి చెప్పాలి. తెలుసు, దాని గురించి చాలాసార్లు కాల్ చేసి. నువ్వు దాన్ని పట్టుకుని ఎవరికో అమ్మాలని చూస్తున్నావు. అది కూడా నీలాంటిదే. దానికి వామ్ బ్లడ్ ఉంది. అది గాలి పీల్చుకుంటుంది. అది క్షీరదం, కానీ తెలివైంది. కమ్యూనికేట్ చేస్తుంది. ఓ, అది కమ్యూనికేట్ చేస్తుందా? ఇలా చూడు, నువ్వు దాన్ని వదిలే, నేను నీకు డబ్బులు ఇస్తాను. లేదు, కానీ నేను చెప్పేది విను. నువ్వే ఒక టెంట్లో టేప్ రికార్డర్ పక్కన పెట్టుకుని నిద్రపోయేదానివి. నీ వల్ల కాదు. ఆ జంతువు కూడా ఒంటరిగా ఉండే హక్కు ఉందని నీకు చెప్పాలా? లేదు, చెప్పలేదు. కానీ నీ గురించి నాకు ఆ భావన ఉంది. అవి చాలా పెద్దవి, మంచి తెలివైనవి. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి, నిద్ర కూడా పోవు. సింహాన్ని బోన్లో పెట్టడం కంటే ఇది ఇంకా క్రూరం. వాటిని అలా బంధించి ఉంచకూడదు. నువ్వు ఈ విధంగా మాట్లాడటం నాకేమీ బాగోలేదు మేడం. అంటే నేను అనుకున్న పని చేయటానికి ఎంతకైనా తెగిస్తాను. నువ్వెలా కిల్లర్ వెల్ని పట్టుకుంటావో చూస్తా. ఆ ఆలోచన మానుకోవడానికి ఇంకేదైనా దారుందా? వెల్, మీరేదైనా చేయొచ్చు, కానీ అది మీ వల్ల కాదనుకుంటాను. అయితే నాకు తెలిసింది చేస్తాను. అయినా ఇప్పుడు నేను కిల్లర్ వేల్ని పట్టుకుంటే దానివల్ల నీకేంటి ప్రాబ్లం? చూడు, అది నీ వల్ల కాదు, కానీ ఆ ప్రయత్నంలో నువ్వు చాలా పోగొట్టుకుంటావు. అది నిజం. ఓ, అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అంటే నువ్వు వెనక్కు తగ్గవా? అది నా డిక్షనరీలోనే లేదు. పైగా నీలాంటి అందమైన అమ్మాయి వచ్చి సవాల్ చేస్తుంటే వెనక్కి తగ్గటానికి నేనేమైనా భయపడే చేపనా?
వేల్ కనుక షార్క్ సైజుకి డబ్బులుంటే మనం ఆ క్వాంటిటీని డబుల్ చేస్తాం. నోలాన్, ఏంటి? నీకు తెలుసా కిల్లర్ వెల్స్ మోనోగమస్ ఆట గురించి? మొనాగమస్ అయితే ఇప్పుడేమంటావు? అవి వాటి జీవితంతో ఒక్క మేట్తోనే ఉంటాయి. మనం మన హ్యాపీ ఫ్యామిలీని ముక్కలు చేసుకుంటున్నామని నీకు తెలుస్తుందా? నువ్వు నీ పని చూసుకో, అదయ్యాక దాని పైకి తీసుకురా. కిల్లర్ వేల్ ఎదురొస్తుంది. మనం ప్లేసెస్ కి దూరంగా ఉన్నాం బాయ్స్. యానిక్, ఆ డోప్డ్ హెడ్ స్పైక్ తీసుకురా. ఇలా రా, కాసేపు నువ్వు నడుపు. బాబోయ్ బాబోయ్ బాబోయ్, వాటిని చూడండి, ఒక్కసారి అలా చూడండి. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ మన బోర్డు దగ్గరికి రాకూడదు, అర్థమైందా? ఇప్పుడు వెనకెళ్ళు. ఏయ్, ఇచ్చేయి, నేను నడుపుతాలే. నీకు ఇలా జరిగిందేంటి? అసలేంటది? నువ్వు మగదాన్ని మిస్ చేసావు, ఆడదాన్ని కొట్టావు. దాని సౌండ్ అచ్చం మగదాన్లా ఉంది. అది మగది కాదు, ఆడది. అది నీకెలా తెలుసు? దాని హుక్ షేప్ పిన్ చూస్తేనే తెలుస్తుంది. పాల్, ఎస్ట్రన్, పాల్, పోర్టు వైపు గట్టిగా లాగు. అది తిరిగొస్తోంది. దాన్ని అదే చంపుకుంటుంది. ఇంజన్స్ ఆపండి. నోవా, కిందికి వచ్చి నాకు హెల్ప్ చేయి. ఆ క్రేజీ ఫిష్ ని బోట్లోకి తెద్దాం. తాళ్ళు గట్టిగా ఉన్నాయి. ఆల్ రైట్ పాల్, దూరంగా వెళ్ళు. అది క్లియర్ అయిన తర్వాత మనం దాన్ని పైకి లాగుదాం. ఓకే. చూడండి, దానికి చాలా రక్తం పోయింది. నాకు కనిపిస్తుంది, నువ్వు ఆపు. Oh my God. దాన్ని షిప్ నుంచి తీసేయండి. ఇప్పటికే ఈ కేబుల్స్ వల్ల భూమి జామ్ అయిపోయింది. ఇట్స్ ఓకే.
అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. నువ్వు నీళ్ళలోకి తోసేశావు. దేనికైనా గుద్దుకున్నామా? ఏమో తెలీదు. చాట్లో చూడండి. పాల్, రాడార్ చెక్ చేయి. ఇక్కడేమీ లేదు. డెప్త్ ఒకసారి చూడు. 85 fathoms. చార్ట్లో కూడా అదే ఉంది. 5 మైళ్ళ దూరంలో ఏ షోల్ కానీ రీఫ్ కానీ మార్క్ చేసలేదు. నువ్వు ఒకసారి బేరింగ్ చెక్ చేస్తుడు. మనల్ని ఏది గుద్దిందో నీకు తెలుసా? లేదు. ఏది? మనం దేన్ని గుద్దుకోలేదు, అదే మనల్ని గుద్దింది. నోవాక్, ఇంజన్ రూమ్ చెక్ చేయి. అలాగే. పాల్, ఆ వేల్ ఇంకా బతికే ఉంది. దానికి లాక్కున్నది, అందుకే ఇంకా బతికుందనుకుంటా. నువ్వు స్టీరింగ్ దగ్గరికి వెళ్ళు. నోవాక్, దాన్ని పైకి తేవటానికి హెల్ప్ చేయి. దాన్ని అలాగే చావనివ్వు. ఇంకోసారి అది వచ్చి కుదిరితే ఖచ్చితంగా అది మునిగిపోతుంది. అందుకనే దాన్ని బోట్లోంచి పంపిద్దాం అనుకుంటున్నాను. నువ్వు రా, కమాన్. భూమి పైకి ఆ తాండి కట్ చేసేయి. ఓకే, హోల్డ్ ఆన్. నోవాక్, నీకేం కాలేదుగా? ఏం కాలేదు, నేను బానే ఉన్నాను. నోవాక్! ఓరి దేవుడా!
వెళ్దాం పద. కమాన్ కమాన్. ఓకే ఓకే. నువ్వు కార్లో వెళ్ళు, మీరు? నేను నడిచొస్తాను. అలాగే. నువ్వు వేల్ని స్టడీ చేస్తున్నావా? నువ్వెప్పుడు వేల్ని యాక్సిడెంటల్గా చంపలేదు. అది నీ స్టైల్ కూడా కాదు. ఏమన్నావో అర్థం కావట్లేదు. నేను నీకు ఒక జంతువులా కనిపిస్తున్నానా? కానీ నాకు అది ఆశ్చర్యంగానే ఉంది. అది గాల్ని అలల్ని తట్టుకుని వచ్చింది. అదేమి ఈదుకుంటూ రాలేదు. దాని మేట్ దాన్ని తీసుకొచ్చింది. అది తెచ్చిందా? నిన్న రాత్రి నువ్వు నీ బోట్ని యాంకర్ చేయలేదు. చేశాను, అదిగో అక్కడ. మగధ్ నిన్ను ఫాలో అయింది. ఏమంటున్నావు? అది నిన్ను ఫాలో అయింది. తను చెప్పేది నిజమే. తను చదువుకుని తెలుసుకుంటే నాకు మా పెద్దవాళ్ళు చెప్పారు. వెల్, వింటుంటే సంతోషంగానే ఉంది. ఇంతకీ మీరెవరు? నా పేరు జాకబ్ బూమిలాయ్. నేను నార్త్లో ఒక ట్రావెల్ స్కూల్లో టీచర్ని. ఓ, నైస్ టు మీట్ యూ. ఈ పని చేసింది మీరేనా? తప్పే. సరే, ఇప్పుడు నేను వెళ్ళాలి. నోలన్, ప్లీజ్ ఏం చెప్పే మాట విను. ఏంటది? మా పూర్వీకులు చెప్పారు, ఎవరైనా ఇలా ఒక వేల్ని చంపినా లేదా గాయపరిచినా అప్పుడు ఆ వేల్ బోట్ని ముంచేస్తుందట. అలానే అందులో వారిని హంటర్స్ని చంపేస్తుందట. అంతేకాదు, ఈ వేల్స్కి గొప్ప జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే అవి తమకి హాని పెట్టిన మనుషుల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయి. అవునా? మగధి నిన్ను చూసింది నోలాన్. నువ్వు బోట్ డెక్ మీద ఉంటే అది చూసింది నిన్ను. అదే నేనైతే అవి ఉండే చోటికి దూరంగా ఉండేవాణ్ణి. నేను అదే చేసిండొచ్చు. నువ్వు వదిలేస్తావా? నేను అలా కూడా చేయొచ్చు. మేము చేసిన పాపాలను క్షమించి మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించు. నీ సన్నిధిలో ఉన్న వీళ్ళందరినీ దీవించు తండ్రి. ఆమేన్. మంచి పని చేశారు రెవరెంట్. థ్యాంక్స్. ఇదిగోండి, దీన్ని తీసుకుని అతని పేరు మీద సీమన్స్ ఫండ్కి అందజేస్తారా? అతనికంటూ కుటుంబం లేదు. అలాగే, థ్యాంక్ యూ. ఇలా చూడండి ఫాదర్, నేనొకటి అడగచ్చా ఫాదర్? అడగండి. నువ్వు కాసేపు బయట వెయిట్ చేస్తావా పాల్? నువ్వు ఐరిస్ వాడివా? అవును. నేను యాసన్ని మర్చిపోలేదు. ఇక్కడ 16 ఏళ్లుగా ఉంటున్నాను. మా ఇంట్లో చాలామంది పనోళ్ళున్నారు. కానీ నేను ఇక్కడికి వచ్చాను మా అంకుల్ కోసం. ఆయన బోట్లో పనిచేశాను. ఆయన చనిపోయాడు. తాకట్టులో ఉన్న బోటుని నాకు అప్పగించాడు. నన్ను గస్లో వదిలేశారు. చాలా పాత గస్. అయితే ఆయన నాకన్నీ నేర్పించారు. అది చాలా విలువైంది. ఆయన చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావు నేను అర్థం చేసుకోగలను. ఫిషర్ మ్యాన్ ఎప్పుడు సముద్రంలోనే చావును కోరుకుంటాడు. ఆయన ఎప్పుడూ పాత ఇంట్లోని పైపులు ట్యూబులు మీద పడి చనిపోతాయనేమోనని భయపడేవాడు. కానీ ఆయన అలా చనిపోవటానికి... ఇలా చూడు, జరిగింది ఏదో జరిగిపోయింది. అనవసరంగా నీ మనసు బాధ పెట్టుకోవద్దు. సరే. ఫాదర్, అది నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, మనుషులు జంతువులతో పాపం చేయగలరా? ఎందుకు చెయ్యరు? ఒక గడ్డి పోచ కూడా నువ్వు పాపం చెయ్యొచ్చు.
పాపం అనేది ఇంకొకరి తలరాతను బట్టి ఉంటుంది. అర్థమైందనుకుంటా. థ్యాంక్ యూ ఫాదర్. టై ఇచ్చినందుకు థ్యాంక్స్. మీ డ్రెస్కి చక్కగా సెట్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు నూలన్ అవును కదా? అవునా? అవును. నా పేరు ఆల్స్వేన్, నేను ఇక్కడ ఇన్ఛార్జిని. హలో ఆల్. ఇక్కడ ఇన్ఛార్జ్ అంటే ఏంటి అర్థం? మీకు ఫిషర్మ్యాన్ యూనియన్ గురించి ఏమైనా తెలుసా? మీ బోట్ని మేమే యార్డుకి తెచ్చాం. ఓ మీరేనా? ఆల్సన్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు, దానికి ప్రతిఫలంగా నీకు నేనేమైనా ఇవ్వాలా? స్పెషల్గా ఏం లేదు. ఇదంతా సౌత్ హార్బర్, కొంచెం ఫ్రెండ్లీ ప్లేస్ అంతే. ప్రతి ఒక్కరికి తెలుసు తానేం చేయాలా అని. మీరు చెప్పండి, బతుకున్న కిల్లర్ వేన్ని పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు, అవును కదా? లేదు, లేదు. మేం కాసేపు తిరగడానికి వచ్చాం, కానీ ఇప్పుడు నా ఆలోచన మార్చుకున్నా. సరే, అయితే అలాగే ఉండండి. కానీ ఇక్కడ కొంతమంది ఆ విషయం గురించి మూఢనమ్మకంతో ఉన్నారు. మూఢనమ్మకంతోనా? నువ్వేమంటున్నావు అర్థం కావట్లేదు. చూడండి, ఇక్కడ ఆర్కా తిరుగుతుంది. ఏ క్షణంలోనైనా అది మా చేపల్ని తరిమేయచ్చు. చేపలు పట్టడమే మా జీవనోపాధి. మీకు అర్థమవుతుందా? నా కోసం తెచ్చావా? థ్యాంక్స్. వేల్స్, ఇంకా డాల్ఫిన్ సైన్స్, ఇంకా పురాణాల్లో ప్రపంచంలో అతి తక్కువగా తెలిసిన తెలివితేటల వేడుకల ఈ పుస్తకం నా కోసమే రాశారా? దేవుడు కనుక ఈ గ్రహానికి తిరిగి వస్తే ఆయన వేలుగా తిరిగి వస్తాడని హ్యామన్ నమ్ముతున్నాడు. హే కమాన్, నువ్వు ఇలాంటి విషయాలన్నీ పట్టించుకోకు. ఇప్పుడు నవ్వుతున్నందుకు క్షమించు, నేను నిన్ను చూసి నవ్వట్లేదు, కానీ వీటిని చూసి డైజెస్ట్ చేసుకోవటం నాకు కొంచెం కష్టంగా ఉంది. బుక్ ఇచ్చినందుకు థ్యాంక్స్. యు ఆర్ వెరీ వెల్కమ్. ఆ చచ్చిన వేలుని పాతిపెట్టిన తర్వాత నువ్వు ఇంటికి వస్తే మా ఇంట్లో చోటిచ్చి నీకు డ్రింక్ కూడా కొనిస్తాను. వస్తావా? థ్యాంక్స్. నోలన్, నీతో మాట్లాడాలి. చెప్పు, ఏంటి విషయం? నువ్వు అక్కడ చనిపోయిన వేల్ని పూడ్చిపెట్టాలని చాలా హడావుడు పడుతున్నావు కదా? పడ్డాను. అయితే ఏంటి? సరే, నీకోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. బోట్ యార్డ్ నీకు ప్రయారిటీ ఇచ్చింది. రేపు ముందుగా వాళ్ళు బంపులోప్ని ఫిక్స్ చేయడానికి తీసుకెళ్తున్నారట.
కొంచెం మందు తాగుతావా? వద్దు. సరే, ఈ విషయం చెప్పడానికేనా నువ్వెంత దూరం వచ్చింది? నీకు ఇది తెలిస్తే మంచిదనుకున్నాను. సరే, ఇలా చూడు, మంచి విషయం చెప్పావు. కానీ నిజానికి నేను ఈ సౌత్ హార్బర్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఏమాత్రం అనుకోవట్లేదు. అంటే ఆ వేల్ని చంపేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావా? వేల్ని చంపటమా? అదేమీ కాదు. అక్కడ నా ఇంటికి నెల అద్దె కట్టాను, అందుకనే ఇక్కడే ఉంటాను. అంతేకాదు, నా క్రూ మెంబర్ కాలికి దెబ్బ కూడా తగిలింది. కాబట్టి ఆ వేల్ని పట్టుకుని ఇప్పుడు నేను చేసేదేమీ లేదు. నేనేమన్నా తప్పుగా అన్నానా? ముందు 2 బోట్లు మునిగిపోయాయి. ఇప్పుడు చేపలు పట్టే చోటు నుంచి చేపలు వెళ్ళిపోతున్నాయి. అందుకు కారణం నీ తిమింగలమే. నా తిమింగలమా? అయితే నువ్వు దాని గురించి మర్చిపో. నేనెప్పుడో దాని గురించి మర్చిపోయాను. అలాగే ఇంకెప్పుడు దాన్ని చుట్టుపక్కల చూడమని నేను చెప్తున్నాను. 1 గంట క్రితం ఒక పిల్లాడు నార్త్ పాయింట్లో ఫిన్ని చూశారట. అది నీకున్న ఫిన్. దానికేదో గుచ్చుకొని ఉందన్నారు. జస్ట్ వెయిటింగ్. నువ్వు నార్త్ పాయింట్కి వెళ్ళకు నోలాన్. అటెందుకు వెళ్తాను? అతను చెప్పిన మాట విని. నేను చెప్పానా ఎందుకు వెళ్తాను? ఇప్పుడు నేనెందుకు వెళ్తాను? రాత్రి కలుద్దాం, సరేనా? రాను. ఆల్ రైట్, ఇప్పుడు మేము కోస్ట్ గార్డ్ని పిలిచాం, కెనడియన్ ఫిషనరీ రీసెర్చ్ బోర్డును కూడా పిలిచాం, యునైటెడ్ స్టేట్స్లోని మరీస్ మమల్ కమిషనర్ని కూడా పిలిచాం. వాళ్ళంతా ఈ జంతువుపై మీకు ఎటువంటి అధికారం లేదని చెప్పారు. ఒకవేళ వాళ్ళకి దాన్ని ఏదైనా చేసేంత టైం లేదేమో. అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఆ నోలన్ దాన్ని ఏమీ చేయలేడు. ఇప్పుడు దాన్ని ఎవరు ఇక్కడి నుంచి పంపిస్తారు? దాని దాడికి మనమే బలైపోవాలా? నేను నీకు హెల్ప్ చేయనా? వాళ్ళంతా ఎందుకు కలిశారో తెలుసా? మీ గురించి మాట్లాడుకుంటున్నారు, పైగా కోపంగా ఉన్నారు. అర్థం చేసుకోగలను. ఆ తిమింగలాన్ని చంపలేకపోతున్నందుకు వాళ్ళు నిన్ను పిరుకువాడంటున్నారు. నాకు కొన్ని కారణాలున్నాయి. నిన్ను నమ్ముతున్నాను. నమ్ముతున్నావా? దేనికి? నాకు నీ మొహంలో భయం కనిపించింది, కానీ అదేమీ సజీవంగా లేదు. అదొక స్పిరిట్ లాగా కనిపిస్తుంది. నేను వచ్చింది నిన్ను హెచ్చరించడానికి. బహుశా ఈ డేవిల్ని నువ్వు వేటాడడం మంచిదనుకుంటాను.
నీ కారణాలు ఏవైనా పర్వాలేదు, ఈ టౌన్కి ఇంకా హాని జరగకముందే నువ్వు నీ వేల్ని... ఏంటి నా వేళ? సరే, హెచ్చరించినందుకు థ్యాంక్స్. నా పూర్వీకులు ఏం చేసేవాళ్ళో నాకు తెలుసు. ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర షామన్సు ఉండేది. చిన్న వేల్ తోలు పక్షుల లివర్ని అందులో కుక్కి కుట్టేవాళ్ళు. దాని మీద ఉచ్చపోసి సముద్రంలో పడేసి ఏవో మంత్రాలు చెప్పేవాళ్ళు. అంతా సరిగ్గా చేస్తే ఆ రాకాసి ఆత్మ ఆయన నోట్లోంచి ఎగిరి వెళ్ళిపోతుంది. ఆయన చనిపోతాడు. అంటే ఇప్పుడు మీకోసం నన్నది ట్రై చేయమంటున్నారా? ఈ లోకం మారిపోయింది. మన దేవుళ్ళు కూడా కొత్త పాటలకి డ్యాన్స్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇదేంటో చూద్దాం. అవి మనుషుల్లా కమ్యూనికేట్ చేయగలవు. ఇది ఖచ్చితంగా తను చెప్పిందే. హే పాల్, ఈ బుక్లో వేల్స్ గురించి ఏం రాస్తుందో తెలుసా? సారీ. అది చాలా మంచి పోలిక నోలన్, ముఖ్యంగా తల. అసలు తలతో పనే ఉంది. అసలు నువ్వెందుకు వచ్చావు? ఇక్కడేం పని? నా క్యాంపింగ్ గేర్తో నువ్వు చేసేది చూసి ఆగలేక వచ్చాను. సరే, ఇప్పుడు తెలిసిందిగా. అరు, ఆ దిష్టి బొమ్మ దాన్ని రానివ్వకుండా చేస్తుందని చెప్పకు. అది దీనికంటే తెలివైంది. దాన్ని వచ్చేలా చేయాలనుకుంటున్నాను. దాన్ని వచ్చేలా చేస్తావా? అవును, నిన్న రాత్రిలాగా. నోలన్, నేను చూసిన అందరికంటే నువ్వే మొండోడివి, తెలివిలేనుడివి. నిన్ను చూస్తే నవ్వొస్తుంది, అందుకే బుక్స్ చదవమన్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? దాన్ని హిప్నటైజ్ చేస్తావా? లేదు, ఖచ్చితంగా చేయను. దాన్ని షూట్ చేయటానికే ఇక్కడికి వచ్చాను. బ్యాంగ్ బ్యాంగ్, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తా. కానీ అప్పుడు నాకు నేనుగా దాని ప్లేస్లో ఉంటాను. అసలు నాకేమనిపిస్తోందంటే... కానీ అది రాదు. ఎందుకు రాదు? హార్బర్లో అందరి బోట్స్ని ముంచేసి నీ బోట్ని మాత్రమే ముంచకుండా వదిలేసింది ఎందుకో తెలుసా? తెలీదు. నాకు కూడా ఆ విషయం ఇప్పటికీ అర్థం కాకుండానే ఉంది. ఎందుకంటే అది కావాలని నీ బోట్ను వదిలేసింది. నీతో సముద్రంలో ఫైట్ చేయాలనుకుంటుంది. నేనది చెయ్యను. నేను ఒప్పుకోను. నిజానికి నేను దాంతో ఫైట్ చేయను. కానీ నువ్వు దాన్ని చేస్తావు. నువ్విక్కడ జెట్టి మీద సేఫ్గా నిలబడి దాని కళ్ళలోకి షూట్ చేస్తావు. కానీ నువ్వు మనిషివి కావు, నువ్వు ఒక జంతువువి. నీలాంటి జంతువు గురించి సైన్స్ పరిశోధించాలి. నీ ఎగ్జైట్మెంట్ కోసం నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చుగా. ఎక్సైట్మెంట్? నీకిదంతా అలా అర్థమైందా? నేను నీకంటే ఎక్కువగా వేలు గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి గంతునా? దాన్ని చంపటానికే గన్ తీసుకొచ్చాను. అవును, తీసుకొచ్చాను. కానీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నేను అలా చేయలేకపోతున్నాను. దాంతో ఆలోచించడం మొదలుపెట్టాను. బాగా ఆలోచించాను. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే వేల్స్ కమ్యూనికేట్ చేస్తాయని చెప్పావు. అప్పుడు నాకు అనిపించింది, నేను దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలనుకున్నాను. నేనే తన బిడ్డని భార్యని చంపానని చెప్పాలనుకున్నాను. అదొక దారుణమైన యాక్సిడెంట్. కానీ కావాలని చేయలేదు. నేను కావాలని చేయలేదు. దానికి సారీ చెప్పాలనుకుంటున్నాను. అది నన్ను క్షమించచ్చేమో.
ఆ వేల్ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే అదే ఫీలింగ్ నాకు కలిగింది. నా భార్య ప్రెగ్నెంట్. తను హాస్పిటల్కి వెళ్తోంది ఒంటరిగా. డ్రంక్ అండ్ డ్రైవర్ రోడ్డుకి రాంగ్ సైడ్లో వచ్చి తనను గుద్దేశాడు. వాడు నా భార్యను చంపేశాడు, నా బిడ్డను చంపేశాడు. ఓకే, ఇంకది చాలు. ఇప్పుడు దాన్ని నీళ్లలోకి తీసుకెళ్ళండి. హలో, రాత్రంతా టౌన్ మొత్తం కష్టపడి నీ బోట్ని రెడీ చేసింది. ఏంటి? ఉదయం 6 కల్లా అది సముద్రంలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటుంది. ఎవరు నువ్వు? సాయంత్రానికి నువ్వు దాన్ని వేటాడాలి, లేదంటే నీ ప్రియురాలి కాళ్ళు విరిచేస్తాం. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. స్వయన్, నువ్వేనా మాట్లాడేది? నేనెవరనేది నీకు అనవసరం. చెప్పింది మాత్రం చేస్తే చాలు. ఇక నువ్వే నిర్ణయించుకో. ఇప్పుడు నాకు అర్థమైంది. పాల్, నీతో మాట్లాడాలి. నువ్వు ఇట్రా. మనం వెళ్తున్నాం. కానీ బోట్ సంగతి ఏంటి? డోంట్ వరీ, అది నేను చూసుకుంటాను. నేను ఆ ఫోన్ నెంబర్స్ని ఎక్కడ పెట్టి చచ్చాను? ఎందుకంత కంగారు పడుతున్నావు? నీకు ఆ విషయం తర్వాత చెప్తాను. దొరికింది. డబ్బులున్నాయా? నా దగ్గర డబ్బులు లేవు. ఇది తీసుకో. ముందు వెళ్ళి ట్రక్ పెట్రోల్ పోయించు. అలాగే. ఓకే, నువ్వు మా అమ్మకి చెప్పు. మీ అమ్మకి చెప్పాలా? ఏమని? చేపల కోసం టౌన్కి వెళుతున్నామని చెప్పు. నేను దాన్ని తప్పు పట్టి ఉండకూడదు. నేను వాటి పొజిషన్లో ఉండుంటే నేను ఖచ్చితంగా అదే విధంగా ఫీల్ అయి ఉండేవాడిని. హలో హలో రేచల్, నేను దాన్ని వెతకడానికి వెళ్తున్నాను. ఇప్పుడు వెతకడానికి వెళ్తున్నావా? అసలు టైం ఎంతైందో చూసావా?
అదే అదే ఆ వేల్. నీ మత్తు వదిలిందా? చెప్పు, నేను వింటూనే ఉన్నా. ఐఎమ్ సారీ, నేను వెళ్ళటానికి ముందు నీకు చెప్పాలనిపించింది. ఇక్కడున్న వాళ్ళు ఆ వేలు కోరుకునే దానికోసం వెళ్తున్నాను. వేల్ కోరుకునేదేంటి? అవును అవును, వేలు అదే కోరుకుంటోంది. నోలన్ నోలన్ నీకు ఒక విషయం అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. ఈ జీవి ఏం కోరుకుంటుందో నాకు తెలీదు, అదేం కోరుకుంటుందో నీకు తెలీదు, గ్రామస్తులకి తెలీదు, ఎవరికీ తెలీదు. కానీ అది మనుషుల్లాగా అయితే మాత్రం దానికి అవసరం లేనిది అది ఎప్పటికి కూడా చెయ్యాలనుకోదు కూడా. అవును, కానీ నువ్వు చెప్పావు. నేను చెప్పింది మర్చిపో. నేను నిన్ను ఇన్సెన్సిటివ్ బోర్ అనుకున్నాను, విషయం చెప్పడానికి అదిగా చెప్పాను. సరే, నాది తప్పు. నువ్వు సెన్సిటివ్ బోర్వి. కాంప్లిమెంట్గా తీసుకుంటున్నాను. నీకు నచ్చినట్టు తీసుకో. నేను అది కాంప్లిమెంట్గా తీసుకున్నాను. సరే, మనం సాయంత్రం కలుద్దాం. ఇక నేను వెళ్ళొస్తాను. నోలన్ నోలన్, నా మాట విని ఆగిపో. సర్లే, వెళ్ళట్లేదులే. చూడు, ఇప్పుడు చెప్పు, పాల్ సంగతి ఏమైంది? యానీ కాల్ సంగతి ఏంటి? వెల్, అది విషయం నువ్వు చూడలేదు. వాళ్ళు ట్రక్ తీసుకుని టౌన్కి వెళ్తున్నారు. అంటే నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా? అవును, ఒంటరిగానే వెళ్తున్నాను. అవి పాల్కి యాన్కి ఏమన్నా చేస్తాయేమోనని భయపడ్డాను. పైగా దానికి నేను ఒక్కడనే కావాలి, తెలుసుగా. నోలన్, నీకేమైనా పిచ్చా? అది నిజమేనేమో. నీ మాట కరెక్టేమో. మనుషులు పగతో పిచ్చివాళ్ళు అవుతారు, కానీ అప్పుడు ఎవరేం కోరుకుంటే అది చేస్తావా? చెయ్యను. సరే, దాంతో గొడవ పడేటప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవా? కాపాడుకుంటాను. కాపాడుకుంటావుగా? అవును. చూడు నోలన్, నువ్వు ఈ గ్రామస్తులకు కానీ ఆ వేల్కి కానీ ఇంకా రుణపడి ఉన్నావా? సరే, అయితే అలాగే. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వెళ్ళట్లేదులే. నీ మాట నమ్మొచ్చా? నమ్మొచ్చు. నాకు పొద్దునే ఫోన్ చేస్తావా? చేస్తాను, తప్పకుండా. ప్రామిస్? ప్రామిస్. అయితే గుడ్ నైట్. నోలన్, ఏంటి? నువ్వు బయటకు వెళ్తున్నావా? నేను కొన్ని వస్తువులు తేవటానికి గరాజ్కి వెళ్తున్నాను. అయితే నన్ను తీసుకువెళ్తావా? ఏమన్నావు? చెప్పు, ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఏమైంది? కమాన్, నీకో చెప్తాను. సరే, ఇలా రా. ఇక్కడ కూర్చో. కాస్త కాలికి రెస్ట్ ఇవ్వు, ఎందుకంటే నువ్వు లాంగ్ బంపీ రైడ్ చేయాలి. అది గుడ్ గర్ల్. హే మ్యాన్, దీన్ని ఫిల్ చేసి ఒకసారి చెక్ చెయ్యి, నేను గాలి పెట్టుకుంటాను. మా దగ్గర లేదు. గాలి లేదా? గాలి, గ్యాస్, ఆయిల్ ఏమీ లేదు. ఆహా, నువ్వెవరిని మోసం చేస్తున్నావు? ఇప్పుడు కారులో పెట్రోల్ పోయడం నేను చూశాను కదా. నువ్వు బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ మీకు బస్ టికెట్స్ కూడా దొరకవు. అసలు మీరేమంటున్నారు చెప్పండి. నోలన్కి చెప్పు, తన మనసులో ఉన్న దాన్ని అతను ఒప్పుకోవాలి. ఆ విషయం అతనికి బాగా తెలుసు. సముద్రంలోకి వెళ్ళటం తప్ప వేరే దారి లేదు. వేలు వెళ్ళిపోయింది, ఇప్పుడు అది అక్కడ లేదు. అది వెళ్ళిపోలేదు, దాకుంది. సీకేవ్లో వెయిట్ చేస్తుంది. ఆ రాకాసి మాకు మెసేజ్ ఇచ్చింది, మేం నూలన్ని పంపాలి, లేదంటే అది మా గ్రామాన్ని నాశనం చేస్తుంది. ఆహా, ఈ టౌన్లో ఉన్న మొత్తం అందరికీ ఏదో అయ్యింది. ప్లీజ్ మీ కెప్టెన్కి చెప్పు, నేను అతనికి శత్రువుని కాను. కావాలంటే నేను క్రూలో వస్తాను, అతనికి హెల్ప్ చేస్తాను. నేను వచ్చినా రాకపోయినా తనకి పోరాడడం తప్ప వేరే దారి లేదు.
ఏమైంది? పైకి లేవలేకపోతున్నాను. నా కాలు పని చేయట్లేదు. నీకేం కాలేదు కానీ కదలలేకపోతున్నాను. ఏమైంది? బాల్ డోర్ దగ్గర ల్యాంప్ తీసుకో, దాన్ని యానీ వైపు చూపించు. నాకు పట్టు దొరకట్లేదు. జాగ్రత్త. యానీ దీన్ని పట్టుకో, విసురుతున్నా చూడు. గట్టిగా పట్టుకో. గట్టిగా పట్టుకో. గట్టిగా. నీకంత పగ తీర్చుకోవాలనే కసుందా? నువ్వు గెలిచావు. నువ్వు పగ తీర్చుకోవాలా? అయితే రా, తేల్చుకుందా. నీతో పోరాడేందుకు సిద్ధం. నీతో పోరాడతాను. రా పగపట్టిన తిమింగలమా, రా. నువ్వే గెలిచావు. నీకు ఇది వినిపిస్తుందా? నువ్వే గెలిచావు. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety, filling up every space, no privacy, and silently, it could build and build until you finally see, whoa, it's taking over, damn no closure, moving closer, no exposure, I just wanna be a loner, some can't stay sober, looking over all the... తన క్రూని తప్పించాలన్న నోలన్ ప్రయత్నం విఫలమైంది. టౌన్ ఓర్కా రెండూ అది చూసింది. వాళ్ళని తీసుకుని సౌత్ హార్బర్ వదిలి వెళ్ళమని ఎంతో మంది చెప్పి చూశారు. నోలన్ ఈ మానసిక పరిస్థితికి నేను ఒక విధంగా కారణమని నాకు నేనే చెప్పుకున్నాను. అతనికి నేను వేల్ గురించి చెప్పేదాన్ని. వేల్ పగబట్టడం మాత్రమే కాదు, అంచనా వేయగలదు. బాధపడుతుందని ఎంత జరిగినా కూడా నేను అతనికి దాని గురించే చెప్తూ వచ్చాను. నాకే ఇది నమ్మబుద్ధి కావట్లేదు. బహుశా ఈ ప్రయాణం ఆ జంతువుని దిశమళ్లించడానికి నాకు దారి చూపిస్తుందేమో. కొంతమంది పెక్యులర్ మనుషుల్ని అంచనా వేయడం కష్టం. అలాగే తిమింగలం తెలివితేటలు మనకు దగ్గరగా ఉండడం వల్ల దానికి మన సహజ ప్రిమెంటివ్ మోషన్ ఉంది, అదే పగ తెచ్చుకోవడం. ఈ సందర్భంలో ఒక విషయం నాకు అర్థమైంది. ఆ ఓర్కాకి ఉన్న పగని మనం ఏమాత్రం ఊహించలేము. అయితే జరిగే దారుణమైన పరిణామాల నుంచి దాన్ని నోలన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉందనుకుంటున్నాను. ఆ తర్వాత ఏం జరుగుతుందని నోలన్ ఊహించినట్టు లేడు. అదే నన్ను అన్నిటికంటే ఎక్కువగా భయపెడుతోంది. నోలన్ మమ్మల్ని తను ఎక్కడైతే ఆడతిమింగ్లాన్ని చంపాడో అక్కడికే తీసుకెళ్తున్నాడు. నోలన్ ఈ మగవేల్ని అక్కడే పట్టుకోవాలనుకుంటున్నాడు. ఒకసారి దీన్ని చూడు. ఎక్స్క్యూజ్ మీ,
ఎవరైనా ఒకసారి పైకొచ్చి దాన్ని చూస్తారా? అది ఇంకా రెడీ అవ్వలేదు. యాష్, అది నీ గన్. ఆయిల్ పూసించుకో, లేదంటే బుల్లెట్ బయటికి రాదు. నేనసలు వేల్స్ ని షూట్ చేయను నోలన్. అది నన్ను పట్టుకుంటే నువ్వు దాన్ని షూట్ చేస్తావు. అది సెల్ఫ్ డిఫెన్స్. అది నేను పట్టుకుంటుందని నిజంగానే నువ్వు అనుకుంటున్నావా? నేను నిజంగా అనుకోవట్లేదు. ఒకవేళ పట్టుకుంటే అదేనా? అది మంచి నెఫ్ట్యూన్ కాదు. దాని మొదటి కాంటాక్ట్ ఇదేనా? నేనెలా స్టీర్ చేయాలి? ఆల్ రైట్, సరిగ్గా నేను అనుకున్నట్టే జరుగుతోంది. అది పైకొస్తే నేను బెటర్ యాంగిల్లో చూసి దాన్ని కాల్ చేస్తాను. ఆ గన్ తీసుకెళ్ళకు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇది నాకు దానికి మధ్య ఉన్న పగ. నువ్వు ఆ గన్ పెట్టేయి. స్టడీగా వెళ్తూ ఉండు. డెప్త్ చార్జ్కి స్టాండ్ బైలో ఉండు. నువ్వు డైనమైట్ ని వెయ్యకు. మరి నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఓవర్ బోర్డ్ పైకెక్కి అది నన్ను మింగేసే సౌండ్ హాయిగా రికార్డ్ చేసుకో. వద్దు, చెప్పేది విను. నా చెయ్యొద్దు. నువ్వు త్వరగా వెనక్కిరా. అదిగో అది ఇటే వస్తుంది. అసలు దాని ఉద్దేశం ఏంటి? దాన్ని ఫాలో చేయమంటోందా? ఉమిలక్, దారి మార్చు. స్టార్ట్ బోట్. బాగానే ఉన్నావా? నేను బాగానే ఉన్నాను. వెల్, నేను తిట్టాలా లేదంటే థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ జరిగిందేదో జరిగిపోయింది.
అది నీకేం చెప్తుంది? ఏంటంటే నువ్వు నేనే అని చెప్తోంది. నాకు తెలుసు, అదే అంది. నువ్వు నా డ్రంక్ డ్రైవర్వి అని చెప్పింది. నీకు తెలుసా అది మళ్ళీ మనం రావాలనుకుంటుంది ఇప్పుడు? నాకు బాగా ఆలస్యమైంది. నేను పాల్ దగ్గరికి వెళ్తున్నాను. ఓకే పాల్, నేను నడుపుతానులే. నేను అది చూడకపోతే అసలు నమ్ముండేవాడిని కాను, కానీ నేను అది చూశాను. క్యాబోర్డ్ స్టైడ్ నుంచి గల్ఫ్ ఆఫ్ లారెన్స్ వరకు రేడార్ లాగా వెంటాడుతూ వచ్చింది. సోనార్ రేడర్ కాదు. మరి కెన్కి ఏమైంది? నోలాన్ రేడియోలో విన్నాడా? నాకు తెలీదు. తను వినలేదనుకుంటా, ఎందుకంటే తనకు విషయం తెలుసుంటే పోర్టుకు వెళ్ళమని ఆర్డర్ ఇచ్చేవాడు. నువ్వు కూడా తనలాగే క్రేజీగా అవుతున్నావు రేచల్. ఇంక వెళ్ళి పడుకో పాల్, కానీ కలలు కనుకో. అది చనిపోయింది. ఏంటి చనిపోవడం ఏంటి? స్ట్రైట్ ఆఫ్ పెనైల్, బహిరంగ సముద్రం. అది మనల్ని గల్ఫ్కి, అక్కడి నుంచి లాబ్రడార్ కోస్ట్కి తీసుకెళ్తుంది. ఈ చివరి అడుగును తలుచుకుంటే నాలో నాకే తమాషాగా అనిపిస్తోంది. అక్కడి నుంచి అది నార్త్కి వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైనా పోలాండ్ ఐస్ని చూసావా నోలాన్? అది ఒక్క సెకండ్లో బోట్ని తుక్కు చేస్తుంది. వెల్, ఐస్ కట్స్ 2 విధాలు. అయితే అది పైకి లేచి గుద్దుకోవాలి, గాలిని కనిపెట్టాలి. ఈ వేల్ నేను అనుకున్నంత తెలివైంది కాదు. రావే, నీ ఎంకమ్మ దమ్ముంటే వచ్చి ఇప్పుడు గుద్దు చూద్దాం. ఓ పాల్, కొంచెం తగ్గు, ఆవేశపడకు. అది ఏం చేయించాలనుకుంటుందో నీ చేత అదే చేయిస్తుంది. నార్మల్గా దాని విక్టిమ్ని అది చంపటానికి ముందు 1 వారం 2 వారాలు అది ఫాలో అవుతుంది. ఇదిగో ఈ చదువు, పేజ్ 77. అది మనల్ని క్రేజీగా మార్చేస్తుంది. అది ఇప్పటికే నీకు చాలా మంచి చేసింది, ఆ విషయం నాకు బాగా తెలుసు. మేం ఫ్యూయల్ ట్యాంక్స్ చెక్ చేసాం, లెక్కించి కూడా చూసాం. తిరిగి వెళ్ళడానికి సరిపడే అంత లేవు. అయితే మనం గ్యాసోలిన్ స్టేషన్ దగ్గర ఆగి 2 గ్యాలన్లు పోయించుకుందాం. డామిట్, తిక్క జోకులు వేయక నోలాన్. ఇంటికి వెళ్ళడానికి మన దగ్గర డీజిల్ లేదు. అలాగైతే ఒక రాడార్ స్టేషన్ సీ హార్స్ పాయింట్కి నార్త్ వెస్ట్లో ఉంది. టైం వచ్చినప్పుడు వాళ్ళకి SOS సిగ్నల్ పంపుదాం. వాళ్ళు హెలికాప్టర్ పంపి మిమ్మల్ని తీసుకెళ్తారు. మమ్మల్ని తీసుకెళ్తారా? మరి మీ సంగతి ఏంటి? నేనా?
చలి పెరుగుతుండడంతో నిశ్శబ్దం పెరుగుతుంది. క్రో నుంచి, నోలాన్ నుంచి, అన్నిటి నుంచి. గాల్లోని చల్లదనం మొద్దుబారిపోయింది, ఐస్లాగా మారిపోతుంది. ఓర్కా ఎప్పుడు నార్త్కి వెళ్తుంది, మేమెప్పుడు దాన్ని ఫాలో అయ్యాం. కెన్ చావు గురించి కానీ తర్వాత ఏం చేస్తామని కానీ మేం మాట్లాడుకోలేదు. ఓర్కాకి గేలం వేసి దాన్ని పైకి లాగాలని నోలన్ చెప్పాడు. దట్స్ ఇట్, అంతే చెప్పాడు. కానీ మా దగ్గర ఫ్యూయల్ తక్కువగా ఉంది. నోలన్ని చూస్తుంటే పోరాడేందుకు లేదా పారిపోవడానికి దేనికి ఇంకో ఆలోచన లేనట్టున్నాడు. వేల్ తీసుకెళ్తుంది. నోలన్ వెళ్తున్నాడు. మేమిలా చేయడానికి ఏదైనా కారణం ఉందేమో, అంటే అది ఓర్కాకే తెలియాలి. దేవుడా, ఇంజిన్స్ ఆగిపోయాయి. అసలు నువ్వేం చేస్తున్నావు? చూస్తే కనిపించట్లేదా? సిద్ధంగా ఉన్న చోటికి లైవ్ బోట్ ని ఊపుతున్నాను. అవుట్ బోర్డుకి దీన్ని దూరంగా తీసుకెళ్లొచ్చు. సరే, ఇప్పుడు మనం ఛాన్స్ తీసుకుందాం. ఆ లైట్ వెనక్కి వెళ్ళు, అక్కడ దాన్ని ఊపి నాకు దారి కడ్డు లేకుండా చూడు. ఈ అర్ధరాత్రి టైంలో బర్డ్స్ తో వెళ్ళాలంటారా? జోక్ చేస్తున్నారా మీరు? వెళ్ళి దారి చూడమన్నాను, చూడు పో. అలాగే. నోలన్, నువ్వు అలసిపోయావు. కాసేపు నిద్రపో. పాల్ విషయం నాకు వదిలే. నోలన్ చెప్పింది నాకు సరే అనిపిస్తుంది. దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు? బోర్డ్ గురించి. అది ఇన్ బోర్డులో అయితే ఇంకా సెక్యూర్ గా ఉంటుంది. మంచిది, అందుకే అంత తొందరపడుతున్నారు. ఇట్రా, నేను నీకు ముందే చెప్పాను. నీకు గుర్తుందా, కొన్నాళ్ల క్రితం నువ్వు అడిగావు వేల్ ద్వారా నువ్వెంత సంపాదించగలవని. నాకు కావలసిందల్లా ఈ బోట్ మీద ఉన్న అప్పు తీర్చడానికి కావలసినంత డబ్బు. తర్వాత ఐర్లాండ్కి వెళ్ళిపోతాను. అమెరికాలో నాకు సరిపడదు అని. ఇప్పుడు నేనేం చేశానో చూడు, ఎంత పిచ్చి పని చేశానో చూడు. ఇప్పుడు 3 చనిపోయారు. ఒక అమాయకురాలు ప్రాణాల కోసం పోరాడుతోంది. దేవుడా, నన్ను క్షమించు.
రేపే ఆఖరి రోజు అవుతుంది. అది దాని కుటుంబాన్ని నాకంటే ఎక్కువగా ప్రేమించింది. నాకు దీంతో పని లేదు. ఇది న్యాయ పోరాటంగా ఉండాలి. టర్మ్స్ ఒకేలా ఉండాలి. నేను దాన్ని చూసుకుంటాను. మనం తిరిగి వెళ్తున్నాం. ఎప్పుడు వెళ్తున్నావు? ఇప్పుడే. నోలన్ మన వైపు ఒక ఐస్బర్గ్ వస్తుంది. అది ప్రవాహాలకు వ్యతిరేకంగా పక్కకు కదులుతుంది. ఉమిలాక్, ఇంజన్ స్టార్ట్ చేయి. నాకు హార్పూన్ ఇవ్వు. అది గాలి కోసం పైకి రావాలి. నువ్వెళ్ళు. SOS. మేము మా సిగ్నల్ని ఆటోమేటిక్లో పెట్టాం. థ్యాంక్ యూ. నువ్వు వెనక్కి నుంచో. తొందరగా అటుపక్క పద.